మీకు కాల్షియం తక్కువ ఉందని డౌట్ వస్తుందా? గుర్తుపెట్టుకోండి. ఒక కామన్ సైన్ ఏంటంటే మన బాడీ చూపించేది కాల్షియం తక్కువ ఉంది అని అంటే మన టీత్ ఉంటుంది కదండీ. టీత్ మధ్యలో గ్యాప్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ముందున్న దానికంటే కొత్తగా టీత్ మధ్యలో గ్యాప్స్ డెవలప్ అవుతున్నాయి అని అంటే దాని అర్థం ఏంటి? మన శరీరంలో కాల్షియం లెవెల్స్ తగ్గుతున్నాయి అని అర్థం. ఎప్పుడైతే శరీరంలో కాల్షియం లెవెల్స్ తగ్గుతాయో ఆటోమేటిక్గా బోన్స్, జాయింట్స్ పెయిన్స్ వస్తాయి. కాల్షియం ఎందుకు తగ్గుతుంది? మన శరీరంలో కాల్షియం ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది అని అంటే డియోడినంలో కాల్షియం అబ్జర్వ్ అవుతుంది, జియోజినంలో కాల్షియం అబ్జర్వ్ అవుతుంది. ఎప్పుడైతే గట్లో సమస్య ఉంటుందో, మన ఇంటెస్టైన్ చుట్టూ ఉన్న పూత ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే పెరుగుతుందో కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా బోన్స్, జాయింట్స్ పెయిన్స్ వస్తాయి, టీత్ మధ్యలో గ్యాప్స్ వస్తాయి, టీత్ వీక్ అనిపిస్తుంది, టీత్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అవుతాయి, కేరీస్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే నోటి నుంచి దుర్వాసన రావడం కూడా చూస్తూ ఉంటాం. సో మీరు దీనికోసం ఏం చేస్తారు? కాల్షియం రిచ్ ఫుడ్స్ తినండి, అలాగే గట్ని రీసెట్ చేసుకోండి, హోమియోపతి మెడిసిన్ వాడండి. రూట్ కాజ్ నుంచి క్యూర్ అనేది జరుగుతుంది, హెల్తీగా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్.